అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ లేని వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి, మనం వింటున్నాం బయట. అంటే వాళ్ళు ఏది పడితే అది తినకపోయినా సరే మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది క్యాన్సర్? అమ్మా, పొరపాటంటూ చెయ్యకపోతే శరీరానికి ఒక స్పృహ ఉంది. దాని స్పృహ ఎప్పుడు శరీరాన్ని కాపాడుకోవడమే. ఓకే, ఎలాంటి అలవాట్లు లేవు అనుకుందాం. ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్, అంటే టైంకి తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. తినాల్సిన సమయంలో తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఓకే, తినాల్సినవి తినకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఏమీ లేకుండా ఏమి ఉండదు. ఊరికే రోగం రాదు. మరి తినే పదార్థాల నుంచి పడుకునే దాకా ప్రతిదీ అన్ని విషయాల్లోనూ ఏదో ఒక రకంగా కల్తీ జరుగుతూనే ఉంటుంది. సో దానికి మనిషి గురికాక తప్పదు. మరి దాని నుంచి బయటపడాలంటే మరి ఏం చేయాలి? మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకనే బ్రతకడానికి తినాలి. పొల్యూట్ అవుతుంది. ఒక్కటి చెప్పండి, ఇది పొల్యూట్ అవుతుంది. నేను కాయగూరలు వైద్యం గురించే మాట్లాడుతున్నా. పెస్టిసైడ్స్ వేసి కాయగూరలు పండిస్తున్నారు, మరి ఏం చేయాలి? పెస్టిసైడ్స్ వేస్తున్నారు. ఓకే, పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్ అనేవి ఇంత పెద్ద దేహానికి ప్రమాదం, అంతేగా, మరణాన్ని తెస్తున్నాయి. ఒక మొక్క దాని ప్రాణం ఎంత ఉంటుంది? ఈ పెస్టిసైడ్స్ యొక్క ప్రభావం దాని మీద ఉంటే అది చచ్చిపోతుంది. అది కాయ ఇవ్వదు, పండు ఇవ్వదు. మనం టెస్ట్కి పంపిస్తే మీకు పీపీ మైక్రో లెవెల్లో ఎక్కడో ఉంటుంది. అది అంత ప్రమాదకరం మనకి కాదు. అందుకనే వాటి నుంచి మనం రక్షించుకోవడానికే ఉప్పు నీటిలో కడుక్కోవడం, వాష్ చేయడం, వెనిగర్లో వాష్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. చిన్న మోతాదుల్లో తనని తాను కాపాడుకోవడానికి శరీరానికి ఒక స్పృహ ఉంది. ఓకే, చిన్న మోతాదులో ఏదైనా వస్తే దాన్ని కాపాడుకోవడానికి శరీరానికి ఒక స్పృహ ఉంది. అవన్నీ యాక్టివ్ అయిపోతాయి. మన దాంట్లో ఒక రక్షణ వ్యవస్థ ఉంది కదా శరీరంలో, అది యుద్ధం చేస్తుంది. ఒకటి పెస్టిసైడ్స్ వేస్తున్నారు, అవి తినడం వల్ల రోగాలు వస్తాయి. ఇప్పుడు మనకు బయట దొరికేవన్నీ అయ్యాక అంతకన్నా ప్రమాదమైనవి కదా. వీటితో పోల్చుకుంటే అవి చాలా ప్రమాదం.